రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ కీలక భేటీ జరగనుంది. ఈ భేటీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. సమావేశంలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాలపై చర్చించనున్నారు. మంత్రుల నియోజకవర్గాలతో పాటు మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలో కాంగ్రెస్ ఎన్ని చోట్ల సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నదన్న అంశంపై ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారి ఫలితాలు, గణాంకాలతో సహా చర్చించనున్నట్టు సమాచారం. అదే సమయంలో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు పోలైన ఓట్లపైన మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న అధికార కాంగ్రెస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుందని సమాచారం. అలాగే సొసైటీలకు ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఈ నెల ఏదైతే శీతాకాల సమావేశాల నిర్వహణ తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మంత్రివర్గం రేపు ఉదయం ఇంటిగ్రేటెడ్ జూబ్లీహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ అవుతున్నారు. దీనికి సంబంధించి మెయిన్ గా ఈ రోజు బీఆర్ఎస్ఎల్పీ కార్యవర్గ సమావేశం ఉంది. సమావేశానికి ముఖ్యంగా కేసీఆర్ హాజరవుతున్నారు. కేసీఆర్ హాజరయ్యి కొంత నీటిపారుదలకు సంబంధించి ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కౌంటర్ గా వెంటనే రేపే మంత్రివర్గం మొత్తం కూడా భేటీ అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. మెయిన్ గా చూసుకుంటే ఏదైతే గత 10 సంవత్సరాల్లో వారు ఒప్పందాలు ఏ విధంగా నీటిపారుదలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు, ఏంటి 10 సంవత్సరాలు రాష్ట్రానికి చేసిన అన్యాయం ఏంటి అనేది మొత్తం కూడా మంత్రివర్గంలో చర్చించి ఏదైతే వాళ్ళు ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, దానికి కౌంటర్ గానే నీటిపారుదలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి శీతాకాల సమావేశంలో చర్చించాలి. దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి బయట కాదు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ లోపలికి వచ్చి అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి. 10 సంవత్సరాల పాటు ఏ విధంగా అన్యాయం చేశారు నీటిపారుదల శాఖకు సంబంధించి కావచ్చు, ఆ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం ఎస్ఎల్బిసి కావచ్చు, లేదంటే కాళేశ్వరం దీనికి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా ఏ విధంగా అన్యాయం చేశారు ఏంటి అనేది కూడా కొంత కౌంటర్ ఇవ్వాలి. వాళ్ళు ప్రజల్లోకి వెళ్లాలనే ఆలోచన ఉన్న నేపథ్యంలో ఈ ఏదైతే కేబినెట్ కు సంబంధించి భేటీ అనేది జరుగుతుంది. దాంతో పాటుగా పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి. దానికి సంబంధించి రిజల్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టుగానే వచ్చింది. సో రానున్న రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ తో పాటుగా దీనికి సొసైటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. 42% బీసీలకి స్థానిక సంస్థల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.